క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు క్రీస్తుని పునరుత్థాన మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ సందర్భంలో మీ అందరికీ క్రీస్తుని పునరుత్థాన మహోత్సవపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి జాగరణ దివ్య పూజలో మనం ఆలకించినటువంటి సువిశేషం లూకా శుభవార్త 24వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు. కొందరు స్త్రీలు క్రీస్తుని సమాధిని చూడడానికి వెళ్ళారు. వాళ్ళు తమతో పాటుగా పరిమళ ద్రవ్యాలను తీసుకొని ఆయన దేహానికి పూయడానికి, ఆయన దేహం పాడవకోకుండా చేయడం కోసం యూదుల సాంప్రదాయాన్ని అనుసరించి ఆ రోజు పవిత్ర శుక్రవారం రోజున ఆయన దేహానికి పరిమళ ద్రవ్యాలు కోరుకున్న రీతిలో పూయడానికి ఎక్కువ సమయం దొరకలేదు కాబట్టి, వాళ్ళు విశ్రాంతి దినం అతి సమీపంలో ఉంది కాబట్టి వాళ్ళు ప్రభు యొక్క దేహానికి కావలసినటువంటి సుగంధ ద్రవ్యాలను పూయడానికి వారికి వీలు కాలేదు కాబట్టి, ఇక విశ్రాంతి దినం రోజున విశ్రాంతి తీసుకొని ఈ స్త్రీలు విశ్రాంతి దినం తరువాత రోజు అనగా ఆదివారం తెల్లవారక ముందే ఇంకా చీకటిగా ఉండగానే ఈ స్త్రీలు యేసుక్రీస్తుని యొక్క దేహానికి పరిమళ ద్రవ్యాలు పూయడానికి బయలుదేరి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మార్కు శుభవార్త 16వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు, మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు, యోహాను శుభవార్త 20వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూసినప్పుడు కొందరు స్త్రీలు ప్రభు యొక్క దేహానికి పరిమళ ద్రవ్యాలు పూయడానికి వెళ్ళినట్లుగా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. మగ్దల మరియమ్మ, యాకోబు తల్లి మరియమ్మ, సొలోమి అమ్మ, ఇలా కొంతమంది స్త్రీలు ఆయన సమాధి వద్దకు వెళ్ళారు. ఆదిమ క్రైస్తవులు ఈ స్త్రీలు చెప్పిన ఉదంతం విన్న తరువాతే ఈ స్త్రీల సాక్ష్యము ద్వారానే యేసుక్రీస్తు మరణాన్ని జయించి మృత్యుంజయుడయ్యాడన్న విషయాన్ని వాళ్ళు విన్నారు. నిజానికి యూదుల్లో స్త్రీల సాక్ష్యానికి పెద్ద విలువ ఉండేది కాదు. ఒక స్త్రీని సాక్షిగా పరిగణించడానికి యూదులు ముందుకొచ్చేవాళ్ళు కాదు. అలాంటి స్త్రీలు ఈనాడు ప్రభు యొక్క పునరుత్థానం గూర్చి సాక్ష్యం పలుకుతూ, ఖాళీ సమాధిని మేము చూచాం, ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడయ్యాడని చెప్పి వాళ్ళు ప్రకటిస్తూ ఉంటే చాలామంది యూదులు ఈ సాక్ష్యాన్ని పట్టించుకోలేదు. అయితే ఈ స్త్రీలు సమాధిలోనికి తొంగి చూసినప్పుడు వారికి అక్కడ 2 తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తులు కనిపించారు. ఆ పురుషులను చూచి ఈ స్త్రీలు భయపడ్డారు. అయితే ఆ పురుషులు ఈ స్త్రీలతో చెప్పిన మాట ఏంటంటే, మీరు సజీవుని మృతుల్లో వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, మరణాన్ని జయించి మృత్యుంజయుడయ్యాడు. ఆయన గలిలయలో ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకోండి. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమున సజీవుడై లేవవలయును అని మీతో చెప్పిన మాటలు జ్ఞాపకపరుచుకోనండి అంటూ ఆ 2 తెల్లని వస్త్రాలు ధరించిన పురుషులు ఈ స్త్రీలకు చెప్పినట్లుగా మనకి స్పష్టంగా లూకా సువార్తకారుడు తెలియజేశాడు. మనం లూకా శుభవార్త 18వ అధ్యాయం 31వ వచనం నుంచి 34వ వచనం వరకు, 9వ అధ్యాయం 22వ వచనము, 9వ అధ్యాయం 44వ వచనాలు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు తాను పరిసయ్యులకు, ధర్మశాస్త్ర బోధకులకు, పెద్దలకు తనను తాను అప్పగించుకుంటానని, వాళ్ళు ఆయనను హింసించి మరణానికి గురి చేస్తారని, కానీ అతడు 3వ నాడు పునరుత్థానుడై లేస్తాడని తన శ్రమల ప్రస్తావనను గలిలియాలో ఉన్నప్పుడు స్పష్టంగా ఈ స్త్రీలకు, ఆ ప్రభుని అనుసరించిన తన శిష్యులకు తెలియచేశాడు. అయితే వీళ్ళు ఆ మాటల్ని ఎంతగా పట్టించుకున్నారు అన్నది ఇక తర్వాత అంశం. అయితే ఇక్కడ తెల్లని వస్త్రాలు ధరించి ప్రకాశిస్తున్న ఈ 2 దేవునికి గుర్తు. పవిత్ర గ్రంథంలో తెల్లని వస్త్రాలు ధరించి ప్రకాశిస్తున్న వ్యక్తి ఎవరో కాదు, దేవుడే. ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోధ ధర్మశాస్త్రం ప్రకారం ఏదైనా ఒక విషయాన్ని వాస్తవము అని గ్రహించాలి అనంటే ఆ వాస్తవం అని చెప్పడానికి 2 సాక్షులు అవసరం. ఈనాడు యేసుక్రీస్తు మరణాన్ని జయించి మృత్యుంజయుడయ్యాడని ఈ ప్రపంచానికి ప్రకటించడానికి 2 పురుషులు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే
పేరుకి 2 పురుషులు ప్రకాశించే వస్త్రాలు ధరించి అక్కడ ఉన్నప్పటికీ మనం ఈ వ్యక్తులు దేవుడేనని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు మరణాన్ని జయించి పునరుత్థానుడయ్యాడని ప్రకటించింది ఎవరు అనంటే దేవుడే ప్రకటించాడన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఈ దర్శనం వారికి సబ్బత్తు రోజు తరువాత రోజున ఉదయం జరిగింది, అనగా అది ఆదివారం. వారు సమాధి ద్వారాన్ని మూసి ఉన్న రాయిని చూచారు. అది సమాధికి అడ్డుగా ఉండవలసింది తెరవబడి ఉండడం చూచి వాళ్ళు ఆశ్చర్యపోయారు. క్రీస్తుని దేహం ఆ సమాధిలో కనిపించలేదు. రాయి పక్కకు డొర్లించబడి ఉంది. లూకా ఆ స్త్రీల పేర్లు చెప్పాడు, ఎందుకంటే వారే క్రీస్తుని ఉత్థానాన్ని ఈ ప్రపంచానికి ప్రకటించేవారు. ఉత్థాన క్రీస్తుని మొదటిగా దర్శించుకున్న వాళ్ళు వారే. కాబట్టి వారి పేర్లను లూకా స్పష్టంగా మనకు తెలియజేశాడు. వారి సాక్ష్యాన్ని ఎవరూ నమ్మలేదు. అవిశ్వాసాన్ని వాళ్ళు ఎదుర్కోవలసి వచ్చింది. వాళ్ళ సాక్ష్యానికి పెద్ద విలువ లేకుండా అయినట్లుగా అయ్యింది. అయినప్పటికీ వారు చెప్పిన మాటలు నమ్మినటువంటి యేసుక్రీస్తుని శిష్యుల్లో పెద్దవాడిగా ప్రథముడిగా చెప్పబడిన పేతురు స్వయంగా సమాధిని పరిశీలించడానికి, నిజ నిర్ధారణ చేయడానికి సమాధి వద్దకు వెళ్ళాడు. ఆ పేతురు గారే స్వయంగా ఆ ఖాళీ సమాధికి అధికారికమైన సాక్షి. అయితే గలిలియాలో క్రీస్తుని దర్శనం మీకు కలుగుద్ది అని చెప్పి ఆ ఇద్దరూ చెప్పారు. క్రీస్తుని శిష్యులు తిరిగి ఉత్థాన క్రీస్తుని దర్శించుకోగలుగుతారు. ఎందుకంటే క్రీస్తుని పరిచర్య, ఆయన సందేశాలు, ఆయన ప్రభావవంతమైన జీవితం గలిలియా పరిసర ప్రాంతాలలోనే జరిగింది. కాబట్టి ఇప్పుడు క్రీస్తుని దర్శించుకోవాలి, క్రీస్తుని గూర్చి తెలుసుకోవాలి, ఆయన పునరుత్థానాన్ని అర్థం చేసుకోవాలి, ఆ ఉత్థాన క్రీస్తుని ఆరాధించాలి. తద్వారా ఉత్థాన క్రీస్తు తెచ్చిన విజయంలో వారు కూడా భాగాన్ని పొందాలి అని ఆశపడే ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు గలిలియాలో చేసినటువంటి ఆ పరిచర్యను, ఆయన సందేశాలను, ఆయన ప్రభావవంతమైన జీవితాన్ని వాళ్ళు ఈనాడు పరిశీలించి తెలుసుకొని తద్వారా ఈ క్రీస్తుని గూర్చి తెలుసుకోవాలి. తద్వారా వాళ్ళు ఆ ఉత్థాన క్రీస్తుని చేరుకోవాలి. కాబట్టి గలిలియాకి వెళ్ళవలసిన బాధ్యత ఇప్పుడు శిష్యుల మీద ఉంది. ఆ శిష్యులకే కాదు, క్రీస్తుని శిష్యులమైన మనమందరం కూడా క్రీస్తు గలిలియా పరిసర ప్రాంతాలలో చేసిన పరిచర్య గురించి, ఆయన బోధించిన బోధల గురించి, ఆయన ప్రభావవంతమైన జీవితం గురించి, ఆయన అద్భుతాల గురించి తెలుసుకున్నప్పుడు మనం ఆ క్రీస్తుని గురించి మరింతగా అవగాహన చేసుకోగలుగుతున్న ఆ గలిలియా పరిచర్య ద్వారానే మనం ఉత్థాన క్రీస్తుకి దగ్గర కాగలుగుతున్నాం. ఆయన సువార్తలోనే క్రీస్తుని మరణాన్ని, పునరుత్థానాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆయన సువార్తలోనే ఆ ఉత్థాన క్రీస్తుని గురించి మనం అవగతం చేసుకుంటా, ఆయన దర్శించుకోగలుగుతాం, ఆయన్ని అనుభవంలోనికి మనం తెచ్చుకోగలుగుతాం. కాబట్టి ఆ ఉత్థాన క్రీస్తుని దర్శనం పొందినటువంటి ఈ స్త్రీలు చెప్పినటువంటి ఈ సందేశాన్ని ఆదిమ క్రైస్తవులు ఆలకించారు, విశ్వసించారు. తద్వారా ఆ విశ్వాసం మీదే నిలబడి తమ జీవితాలను వాళ్ళు ధన్యం చేసుకున్నారు. అల్పులను అధికులను చేసి అల్పుల ద్వారా మహిమ కార్యాలు చేయడం దేవుని యొక్క సహజమైనటువంటి లక్షణం. ఈనాడు అదే రీతిలో అల్పులుగా చెప్పబడి సాక్షిగా పనికిరానేటువంటి స్త్రీలను వినియోగించి క్రీస్తు తన పునరుత్థానపు సందేశాన్ని ప్రపంచానికి అందించాడు. స్త్రీ చెప్పిన, పురుషుడు చెప్పిన సత్యము సత్యమే. ఈ సత్యాన్ని ప్రభు ఈనాడు స్త్రీల ద్వారా ఈ ప్రపంచానికి తన పునరుత్థానపు సందేశాన్ని అందించి, తన పునరుత్థానపు దర్శనాలను ముందుగా స్త్రీలకే అందించి, స్త్రీల ద్వారా ఈ లోకానికి ఇదిగో తన పునరుత్థానపు విజయాన్ని గూర్చినటువంటి సందేశాన్ని అందించాడు. కాబట్టి సత్యాన్ని మనం గ్రహించాలి. స్త్రీ అని, పురుషుడు అనేటటువంటి భేదం మనకు ఉండకూడదు. స్త్రీ పురుషులిద్దరూ దేవుని బిడ్డలే. కాబట్టి క్రీస్తు ఈ సమానత్వాన్ని ఈ విధంగా స్థాపించడాన్ని మనం ఆయన పునరుత్థానపు దర్శనాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరణాన్ని జయించి మృత్యుంజయుడైనటువంటి క్రీస్తు తాను సాధించిన విజయంలో మనకి భాగాన్ని ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు.
మనమందరం పాపం చేసి పాప ఫలితంగా మరణానికి గురి అయి అవమానకరమైన స్థితిలో మనము సాతాను బంధనాలలో చిక్కుకొని ఉన్నప్పుడు మనందరి పాస్కా గొర్రెగా, దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చిన క్రీస్తు మనల్ని పాపము నుండి, మరణం నుండి దాటవేసి మనకి తన మరణంతో మన మరణాన్ని నాశనం చేసి తన పునరుత్థానంతో మనకు పునరుత్థాన ఆశీర్వాదాలు నిండుగా ప్రసాదించాడు. ఆ ఉత్థాన క్రీస్తు తీసుకుని వచ్చిన ఆ రక్షణానుగ్రహాలను, ఆ ఉత్థానపు ఆశీర్వాదాలను నిండుగా మనకు ప్రసాదించమని ఆ ప్రభుని వేడుకున్న, ఆ ప్రభుని యొక్క సందేశాన్ని ఆలకించి ఆ ప్రభుని అర్థం చేసుకొని ఆ ఉత్థాన క్రీస్తు దగ్గరకు ప్రేమతో చేరుకున్న ఆ స్త్రీలు ఎంతో ప్రేమించి ఉత్థాన క్రీస్తుని యొక్క దర్శనాన్ని పొందినట్లే మనం కూడా క్రీస్తుని ప్రేమించి ఆయన సందేశాన్ని జీవితంలో పాటించి ఉత్థాన క్రీస్తు ఆశీర్వాదాలు పొందుకొని మన జీవితాలను ధన్యం చేసుకున్న ఆ చల్లని ప్రభు, ఆ ఉత్థాన క్రీస్తు తన ఉత్థానపు విజయంలో మీకు భాగాన్నిచ్చి, తన రక్షణానుగ్రహాలు మీకు ఇచ్చి, తన నిత్య జీవంలో మనకి వారసత్వాన్ని ఇచ్చి మనల్ని, మన కుటుంబాలను ఎల్లప్పుడూ కాచి కాపాడునుగాక. ఆమేన్.